హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అండ్ మేమైతే చార్మినార్ వెళ్ళాము. మెయిన్ థింగ్ ఏంటంటే మేము మదీనా మార్కెట్లో శారీస్ తీసుకోవడానికైతే వెళ్ళాము. ఎంత బిజీ ఉందంటే ఓ మై గాడ్, అసలు మాకు నుంచోడానికి కూడా ప్లేస్ లేదనమాట. ఎస్పెషల్లీ శారీ షాపింగ్కి కానీ అయితే వాళ్ళ కిడ్స్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళకూడదు. వాళ్ళకైతే అసలు పేషెన్స్ లేదనమాట. వాళ్ళతో మేము ఎక్కువసేపు అయితే షాపింగ్ చేయలేకపోయాము. సో మా ప్లాన్ ఏంటంటే శారీస్ తీసుకొని నెక్స్ట్ చార్మినార్ వీళ్ళకి చూపిద్దాము కిడ్స్కి అని చెప్పి మాకైతే ప్లాన్ ఉంది. సో మదీనా మార్కెట్లో అయితే నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. అసలు ఎంత బిజీ ఉందంటే మేము వెళ్ళింది కూడా వీకెండ్ కూడా వెళ్ళలేదు. బట్ వీక్ డేస్ ఎంత రష్గా ఉందంటే ఎస్పెషల్లీ ఆ రష్లో అయితే పిల్లల్ని హోల్డ్ చేయడం చాలా టఫ్ అనిపించింది. అండ్ ఆల్సో మదీనా మార్కెట్లో మేమైతే కొన్ని శారీస్ తీసుకున్నాము. శారీస్ తీసుకొని నెక్స్ట్ మేమైతే చార్మినార్కి వచ్చామన్నమాట. కిడ్స్ అయితే పైకి ఎక్కుతాము, చార్మినార్ దగ్గరికి వెళ్తాము, పైకి వెళ్తాము అంటే కనుక మేమైతే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసాము. నాకు తెలుసు అదొక అడ్వెంచరే, కిడ్స్తో అయితే చాలా టఫ్ అని మాకు తెలుసు. మా కిడ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా వాక్ చేస్తున్నారు కదా, సో అది పట్టుకొని సో పక్కన వెళ్ళే వాళ్ళు అంటున్నారు, ఓకే ఇలా నడవాలా, మేమేంటి నార్మల్గా నడుస్తున్నాము అని చెప్పి వాళ్ళు పెద్దవాళ్ళే అనమాట. వాళ్ళు అంటున్నారు. అలా అన్నప్పుడు కొంతసేపు నవ్వుకున్నాం మేమందరము. అండ్ కిడ్స్ కాబట్టి సో వాళ్ళ యాక్టివ్నెస్ని మనమైతే మ్యాచ్ చేయలేము. బట్ చార్మినార్ అయితే వెళ్ళాము. అండ్ ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే మేము వెళ్ళిన డే అయితే టికెట్ ఫ్రీ అనమాట. నాకు తెలియదు రీజన్ ఏంటో, బట్ టికెట్ అయితే వాళ్ళు ఏమీ తీసుకోలేదు. సో ఫ్రీ అని చెప్పారు. కిడ్స్ అయితే పెద్దగా ఎంజాయ్ చేయలేదు. వాళ్ళు ఏదో అనుకొని వచ్చారు. సో అక్కడ ఏమీ లేదు కదా, జస్ట్ ఓన్లీ ఆర్కిటెక్చర్ ఒకటే కదా. సో వాళ్ళైతే అంతగా ఎంజాయ్ చేయలేదన్నమాట. మేము బిల్డింగ్ ఎక్కిన నెక్స్ట్ 5 minutesకే స్టార్ట్ చేశారు వెళ్ళిపోదాం అని. ఇంకా మేమే బలవంతంగా అలాగ మొత్తం ఒక రౌండ్ అయితే వేసాము. ఇక్కడ నుంచి అయితే సిటీ వ్యూ చాలా బాగుంది. మేమైతే ఆఫ్టర్నూనే వచ్చాము, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయితే ఎక్కువ క్రౌడ్ అయిపోతుంది. అండ్ ఆ చీకట్లో మనం ఎస్పెషల్లీ కిడ్స్ని అయితే హ్యాండిల్ చేయలేమని మేము ఆఫ్టర్నూన్కే వచ్చాము. బట్ ఆఫ్టర్నూన్కే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్ నడవటానికి కూడా చాలా టఫ్ అనిపించింది. బట్ షాపింగ్ అయితే మనకి ఈవినింగ్ టైమ్స్ చాలా చాలా బాగుంటాయి. ఆఫ్టర్నూన్ అనేసరికి ఇంకా ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదు. సో ఊరికే అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ చార్మినార్ ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు పైకి ఎంత సఫకేషన్ ఉంటుందంటే మ్యాక్సిమం లైక్ పెద్దవాళ్ళు కానీ ప్రెగ్నెంట్ పీపుల్ కానీ వెళ్ళకపోవటమే మంచిది పైకి. ఆ స్టెప్స్ కూడా చాలా హైట్ ఉన్నాయి. ఈవెన్ మేము ఎక్కడానికి కూడా చాలా టఫ్ అనిపించింది. బట్ అయితే పైన అయితే మెయిన్గా ఆర్కిటెక్చర్ అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సిటీ వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ అవైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా క్రౌడ్ పెరుగుతుంది కదా, సో అందుకనే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అదర్ వీడియోస్ కూడా చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అండ్ మేము యాక్చువల్లీ కెనడాలో స్టే చేస్తాము, ఇండియాకి వచ్చామన్నమాట. సో ఇండియాలో నేనైతే మంచి వీడియోస్ అయితే చేశాను. మీరు తప్పకుండా నా ఛానల్ని విజిట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.